నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్కు ప్రస్తుతము ఉన్నటువంటి గ్యాస్ షార్టేజ్ వల్ల మనము కొన్ని అదర్ ఆల్టర్నేటివ్ యాక్టివిటీసు మనం తీసుకోవచ్చు. మనకి చేతిలో అందుబాటులో ఉన్నంత వరకు ఓకే, వాటి మీద మాట్లాడాలి అని నా నిర్ణయము. ఇది ప్రైమరీలీ హోమ్ యూజర్స్కి టార్గెట్ చేసినటువంటి టాక్ అండి. ఓకే, ఇది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి కాదు, వాళ్ళు కూడా వినాలి అంటే వినొచ్చు కానివ్వండి. కమర్షియల్లో ఈ చిన్న చిన్న డివైజెస్తో చేయటం కష్టం కాబట్టేసి నేను ఇది హోమ్ యూజర్స్కి మాత్రమే లిమిటెడ్ స్కోప్ ఉన్నటువంటి ప్రాసెస్ యాక్టివిటీస్ మీద మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనకి చాలా ఏళ్ల క్రితం మనం అందరము ఏంటంటే కనుక బొగ్గు వాడేవాళ్ళము. ఓకే, బొగ్గులో వచ్చేటప్పటికి మనకి న్యాచురల్ సింగరేణి లాంటి దాంట్లో న్యాచురల్లీ ఉన్నటువంటి బొగ్గు ఒకటి, రెండు వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్లీ మనము చార్కోల్ బ్రికెట్స్ని తయారు చేసుకుంటాము. ఏవి చెట్టు కొమ్మలు లేకపోతే కనుక అదర్ వేస్ట్ మెటీరియల్స్తో వాటిని ఎనియోరోబిక్ కండిషన్స్తో మనం చేసేటటువంటిది. దాని తర్వాత మనకి పిడకలు ఉన్నాయి, దాని తర్వాత చెక్క ఉంది, అంటే కట్టెలు అంటాం కదా మనము. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఏంటంటే మనము ఉన్నటువంటి కరెంట్ లైఫ్ స్టైల్ ప్రకారంగా కొన్ని ఏరియాల్లో పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు పొగ వచ్చేటటువంటి వస్తువుల్ని గనక మనము అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో గనక మనము వాడాలి అనుకుంటే కనుక అక్కడ చాలా ఇబ్బంది అయినటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఎందుకంటే కనుక అక్కడ మీకు సొసైటీ వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు, మీ నైబర్స్ అబ్జెక్ట్ చేయొచ్చు. ఓకే, దేర్ విల్ బీ అ ఫైర్ హజార్డ్ అనేటటువంటి పాయింట్స్ రావచ్చు. ఓకే, ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకునేసి ఎవరికి వాళ్ళ యొక్క ప్రిమైసిస్లో ఏది చెయ్యగలుగుతారో వాటిని వాళ్ళకి తగ్గ ప్రకారంగా మనము చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్ ఏరియా ఉంది, విలేజ్ ఏరియాలో ఓపెన్ స్పేస్ ఉంది. ఓపెన్ స్పేస్ అంటే మనకి బ్యాక్ యార్డ్లో మనం ఒక చిన్న ఒక 3 రాళ్ళు, దాన్ని ఏమంటారంటే 2 రాళ్ళు పెట్టుకుని పైన కవరప్ చేసేసుకుని దాన్ని మనము ఒక పొయ్యి కింద వాడుకోవచ్చు. ఓకే, ఏది కర్రలు కానివ్వండి, బొగ్గు కానివ్వండి, లేకపోతే పిడకలు కానీ వీటన్నిటినీతో వాడుకునేసి దానిపైన మనం గిన్నెలు పెట్టుకుని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే ఆల్టర్నేటివ్లీ వుడ్ ఫైర్ స్టవ్స్, గ్యాస్ ఫైర్ స్టవ్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత ఆల్టర్నేటివ్లీ మీకు బట్టి అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ బట్టి దాంట్లో మనము ఏంటంటే యూజ్డ్ ఆయిల్ కానీ ఫర్నస్ ఆయిల్ కానీ వాడేసి ఇవన్నీ చేసేసి, కానీ ఇవన్నీ లార్జ్ స్కేల్ యాక్టివిటీసు. దాని తర్వాత కొన్నిటికి మనకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, పొగ వచ్చేటటువంటి వుడ్ కానీ లేకపోతే కనుక పిడకలు కానీ మనము ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లో కనుక పెట్టేస్తే కనుక ఇమీడియట్లీ నైబర్స్ వచ్చేస్తారండి మీ దగ్గర కంప్లైంట్ చేసేందుకు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండి ఇచ్చేయాలి. కానీ అన్నం మన ఫ్యామిలీకి వండాలి అనేటటువంటి జిమ్మేదారీ ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళకి ఇది ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది. ఏంటంటే, నేను ఇవాళ నాకు గ్యాస్ లేకపోతే, నా దగ్గర ఎలక్ట్రికల్ స్టవ్ కనుక లేకపోతే నేను ఏం చేయగలను అనేది. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ మన దగ్గర ఒక ఇండక్షన్ స్టవ్ లేకపోతే ఎలక్ట్రికల్ కాయిల్ స్టవ్ ఉంటే కనుక మీకు ఆ గ్యాస్ యొక్క ప్రాబ్లమ్ని మనము అధిగమించవచ్చు. కానీ రిమెంబర్ వన్ థింగ్, ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని మీరు వాడేటప్పుడు ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్, ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి సరిపడా ఉండేటటువంటి యుటెన్సిల్స్ మీ దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండక్షన్ స్టవ్ ఉంది అంటే కనుక ఇండక్షన్ స్టవ్కి సరిపడా యుటెన్సిల్ మీ దగ్గర ఉండాలి. దాని తర్వాత మనకి గ్యాస్ అవైలబుల్ ఉన్నప్పుడు అది కన్వీనియంట్ కాబట్టేసి మనం చాలా వరకు మన ఇండక్షన్ స్టవ్స్ని పెద్ద గొప్పగా వాడమండి. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రాపర్ ఎర్తింగ్ ఉండాలి. దాని తర్వాత మీ దగ్గర అన్ని ఎంసీబీస్ అవంతా ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఉన్న ఎలక్ట్రికల్ షాక్ అయిపోయిన వెంటనే అది హజార్డ్ కింద కన్వర్ట్ అవ్వకుండా ట్రిప్ అయ్యేందుకు ప్రొవిజనింగ్ ఉండాలి. దాని తర్వాత స్పిల్లేజ్ మీద మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. సో నేను వాటికి ముందరకు వెళ్ళటం లేదండి, ఎందుకంటే అది ఒక నార్మల్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్స్. ఓకే, ఇప్పుడు మనకి చాలా దగ్గరలో అందుబాటులో ఉండేటటువంటి ప్రతి ఇంట్లో ఈ మధ్యకాలంలో ఉండేటటువంటిది ఏంటంటే మైక్రోవేవ్ ఉంటుందండి. మైక్రోవేవ్ని ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు చాలామంది అది ఓన్లీ అన్నాన్ని వేడి చేసుకుంటామో, కూరల్ని వేడి చేసుకుంటామో దానికోసమే వాడుతున్నారు. కానివ్వండి, దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ మీరు చాలా తక్కువ యూటిలైజేషన్ అవుతుంది.
రీజన్ ఒకటి కొంచెం కంబర్సమ్ ప్రాసెస్ యాక్టివిటీ. ఆ కంబర్సమ్ యాక్టివిటీని మనం గనక అధిగమిస్తే గనక మనకి అది ఒక చాలా క్రిస్టల్ క్లియర్ ఒక వంట చేసేందుకు మంచి ఎక్విప్మెంట్ కింద తయారవుతుందండి. సో నేనిప్పుడు మెయిన్ చెప్పేది, మన దగ్గర అసలు టోటల్ గ్యాసే లేదు. ఓకే, మన దగ్గర మనం ఇవాళ రైస్ వండుకోవాలి, ఒక కూరో పప్పో వండుకోవాలి, లేకపోతే ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మైక్రోవేవ్ యొక్క బేసిక్స్ మనము ఆలోచిద్దాం. అది ఆ పదార్థాల్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ని హీట్ చేస్తుంది. ఏది మన ఎంత వైబ్రేట్ చేస్తుందంటే కనుక అవి హీట్ జనరేట్ అవుతాయి. ఆ హీట్ జనరేషన్తో మనకి ఏంటంటే చల్లగా ఉండేటటువంటి పదార్థం చాలా తొందరగా వేడవుతుంది. కానీ రిమెంబర్ వన్ థింగ్, మైక్రోవేవ్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ రెండో పాయింట్, మనకి గ్యాస్ లాగా దానికి కాన్స్టెంట్లీ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఉండదండి అది. ఓకే, మైక్రోవేవ్లో మనకు ఉండేటటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు ఒక యుటెన్సిల్ ఉండాలి విచ్ ఈజ్ మైక్రోవేవబుల్ మెటీరియల్తో తయారు చేసేది. అది ప్లాస్టిక్ అవ్వనివ్వండి, లేకపోతే గ్లాస్ అవ్వనివ్వండి, సిరామిక్ అవ్వనివ్వండి, లేకపోతే కనుక మట్టి పాత్ర అయినా అవ్వనివ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మైక్రోవేవ్ గనక మీరు వాడుతుంటే, మీ ఓవెన్లో మీకు వేరేవి కన్వెక్షన్ కుకింగు, లేకపోతే కనుక చార్కోల్ ఆర్ గ్రిల్ కుకింగ్ అనేటటువంటిది అవైలబుల్ ఉన్నప్పుడు మీరు ఏమైనా మెటల్ వాడచ్చు కానివ్వండి. మైక్రోవేవ్లో మెటల్ వాడకూడదండి. రిమెంబర్ వన్ థింగ్, ఎందుకంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ అవుట్. కాబట్టేసి మైక్రోవేవ్లో మెటల్ వాడేసి ఆ ఎక్విప్మెంట్ని పాడు చేసుకోవద్దు. మైక్రోవేవ్లో ఫిట్ అయ్యేటటువంటి ఇది ఫస్ట్ చెక్ చేసుకోండి. రెండో పాయింట్, మైక్రోవేవ్లో గనక మనం కుకింగ్ చేసేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మైక్రోవేవ్ ఎప్పుడు సర్ఫేస్ మీద మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్, అందుకనే మైక్రోవేవ్ మనం ఒక గ్లాస్ కంటైనర్లో నీళ్లు పెట్టామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మైక్రోవేవ్ కనుక ఆన్ చేసాం, లెట్ అస్ సే ఫర్ అరౌండ్ మినిట్ మనం మైక్రోవేవ్ను ఆన్ చేసాము. సో ఆ మైక్రోవేవ్స్ అక్కడ వాటర్ మాలిక్యూల్స్ టాప్ లేయర్ మీద ఇదైపోతుంది. సో ఆ హీట్ దానికి టచ్ అయిపోయి కింద ఇంకా ఆ చల్లదనం ఉండిపోతుంది వాటర్కి. ఆ పైన ఉన్నటువంటిది ఎవాపరేట్ అవ్వటము, లేకపోతే ఓవర్ హీట్ అవ్వటము అవుతుంది. మనం ఏంటంటే తక్కువ టైం పెట్టుకుంటాము, ఓన్లీ ఫుడ్ ఉంటుంది కాబట్టేసి ఆ ఫుడ్లో మనం ఇట్లా పైన కింద తిప్పేటప్పటికీ ఆ మొత్తం ఫుడ్ అంతా వామ్ కామి లేకపోతే హీట్ అయ్యేందుకు మనకి ప్రొవిజనింగ్ ఉంది. కానీ కుకింగ్ ప్రాసెస్లో దానికి ఒక టెంపరేచరును ఒక టైం కావాలి కాబట్టి మనం అడాప్ట్ చేసుకునేటటువంటి విధానాల్లో మనం చాలా జాగ్రత్తలు పాటించాల్సింది ఉంటుందండి. ఇప్పుడు మనం సపోజ్ ఒక బౌల్ ఆఫ్ వాటర్ మన దగ్గర, ఒక మైక్రోవేవబుల్ ప్లాస్టిక్ కంటైనరో లేకపోతే గ్లాస్ కంటైనరో ఉంది. మనము ఆ బౌల్ ఆఫ్ వాటర్ని ఒక 70 to 80 degreesకి మనం దాన్ని తీసుకొని రావాలి అనుకుంటే, దానికి చేసేటటువంటి మెథడ్ చాలా సింపుల్ అండి. ఏంటంటే, మీరు మైక్రోవేవ్ పవర్ని ఒక లెవెల్కి తీసుకొని రండి. అంటే కనుక 80-90 degreesకి తీసుకొని రండి. సబ్జెక్ట్ టు ద కండిషన్ మీ మైక్రోవేవ్ సెట్ అవుతుంది. అండ్ నేను చెప్పేది ఓన్లీ మైక్రోవేవ్ కండి. సో ఫస్ట్ మీరు మైక్రోవేవ్ను ఒక టైంకి పెట్టేసి మీరు ఏం చేయండి అంటే కనుక మీడియం పాస్ పెట్టుకునేసి ఒక వుడెన్ స్పాచులా లాంటిదో లేకపోతే కనుక స్పూనో ఒకటి తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మైక్రోవేవ్ని ఒక 1.5 minute పెట్టేసిన వెంటనే ఆపేసి దాన్ని ఏం చేయండి అంటే కనుక వాటర్ని పైనుంచి కింద దాకా మీరు దాన్ని తిప్పండి. ఓకే, సో ఏమైపోతుంది, ఈ పైన హీట్ అయినటువంటి వాటర్ కిందకి వెళ్ళిపోయేసి ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ద హీట్ టు ది నియర్ బై ఏరియాస్. సో మీరు ఇది ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు మీరు టైం చూసుకోవాలండి. మీ మైక్రోవేవ్ పవర్ ప్రకారము చేసుకున్న వెంటనే ఒక పర్టికులర్ టెంపరేచర్కి మీకు మొత్తము కంటెంటు వస్తుందండి. సో ఇది ప్రొసీజర్ నెంబర్ 1. సపోజ్ ఇప్పుడు దీంట్లోనే మీరు లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలీఫ్లవరో లేకపోతే కనుక సన్నగా తరిగినటువంటి క్యాబేజో లేకపోతే కనుక మీకు బీన్సో లేకపోతే ఏమన్నా ఉన్నాయి అంటే ఒక మైక్రోవేవబుల్ కంటైనర్లో ఆ ఇది పెట్టుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకోండి ఇన్ అ సింగిల్ లేయర్ వీలైనంత వరకు. ఓకే, సింగిల్ లేయర్లో స్ప్రెడ్ చేసుకుని దానిపైన వీలైతే లైట్గా కొంత సాల్ట్ స్ప్రింకిల్ చేసేసి దాన్ని మూత పెట్టండి ఇంకొక మైక్రోవేవబుల్ కంటైనర్తో కానీ ప్లేట్తో కానీ. దాని తర్వాత మీరు ఒక 3 minutes దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసేసుకుని మైక్రోవేవ్ని ఓకే, మీకు కనుక భయం అయితే కనుక మైక్రోవేవ్ పవర్ తగ్గించుకోండి. సబ్జెక్ట్ టు ద కండిషన్ యువర్ మైక్రోవేవబుల్ ఇది ఉంటుందని చెప్పేసి 10 నిమిషాలు 20 నిమిషాలు పెట్టద్దండి. మీరు తక్కువ టైంలో పెట్టుకునేది రిపీట్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో మీకు ఏమైపోతుంది,
ఒక పర్టికులర్ టైం మీరు మైక్రోవేవ్కి ఎక్స్పోజ్ చేసేసి మీరు ఆ కూరని పైన కింద ఫ్లిప్ అప్ చేసేసి మళ్ళీ సింగిల్ లేయర్కి కన్వర్ట్ చేస్తారు. సింగిల్ లేయర్కి కన్వర్ట్ చేసేసిన వెంటనే ఆటోమేటికల్లీ ఏమైపోతుంది అంటే కనుక ఆ యొక్క పదార్థము దానిలో ఉండేటటువంటి నీళ్లతో అది కుక్ అవటం మొదలెడుతుందండి. మీరు ఒక 2-3 సార్లు చెక్ చేసేసుకున్న వెంటనే మీకు మీ మైక్రోవేవ్ యొక్క టైమింగ్ తెలిసిపోతుంది. బీన్స్ ఇంత క్వాంటిటీ ఈ టైంలోకి ఇది అయిపోతుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఫ్లిప్ చేయాలండి. ఎందుకంటే మీరు గనక ఒక దానిపైన డబుల్ లేయర్ గనక వేశారు అంటే గనక ఛాన్సెస్ ఆర్ దేర్ మైక్రోవేవ్ ఆ కిందకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టేసి ఆ కింద వేడవ్వదండి. కానీ మీకు పక్కన ఉన్నటువంటి వస్తువు వేడయ్యేటప్పటికి ఏది చిన్న ముక్క పీస్ ఏదైతే ఉంటుందో వీలైనంత వరకు ఫైన్ చాప్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ నైస్. రిమెంబర్ వన్ థింగ్, సమ్టైమ్స్ మీ ఫుడ్ విల్ బీ కుక్డ్ ఇన్ అ ఫార్ మోర్ బ్యూటిఫుల్ మేనర్, ఓకే, ఇన్ మెజారిటీ ఆఫ్ ద టైం. ఎందుకంటే కలర్లో డిప్రిసియేషన్ ఉండదండి. మనకి డైరెక్ట్ కుకింగ్లో ఓవర్ హీట్ ఎక్స్పోజ్ అయిపోతాయి కాబట్టి కలర్స్లో పోతుంది. కానీ మైక్రోవేవ్లో కనుక ఇట్ ఇస్ అ హెల్దీ ఆప్షన్. అండ్ అంత ప్యారలల్లీ మీ కలర్ ఆఫ్ ద పర్టికులర్ వెజిటబుల్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్ కింద ఉంటుందండి. సో ఇది పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు అదే కనుక మనము వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, వాటర్లో బాయిల్ చేయాల్సినటువంటి వెజిటబుల్స్ ఉన్నాయి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్, లేకపోతే క్యాబేజ్ అనుకోండి. లేకపోతే కనుక ఇది ఓవర్ స్టాక్ చేయొద్దండి. మీ గిన్నె ఒక మోస్తరు పెద్దది ఉండాలి. దాని తర్వాత అది మీ యొక్క మైక్రోవేవ్ కంటైనర్ ఏదైతే ఉంటుందో, అంటే కనుక మైక్రోవేవ్లో మీకు ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఓవర్గా క్లోజప్ అయిపోయేసి అసలు మైక్రోవేవ్ మూమెంట్ అయ్యేందుకు ప్రొవిజన్ లేకుండా చేసుకోవద్దండి. ఎందుకంటే మనకి ఆ చుట్టుపక్కల కూడా తిరగాలి కాబట్టేసి ఆ ఏరియాని వెరిఫై చేసుకుని మీరు మీ ఐటమ్స్ని పెట్టుకోండి. స్మాల్ బ్యాచెస్లో చేసుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 కిలోలు లెటసే ఆలుగడ్డల్ని ఉడికించాలనుకోండి. ఓకే, ఆలుగడ్డలు ఉడికించాలి అంటే కనుక దాంట్లో ఐడియాలజికల్లీ మీరు నీళ్లు కూడా పొయ్యక్కర్లేదండి. నేనైతే నీళ్లు పొయ్యనండి చాలా వరకు. నేనేం చేస్తానంటే కనుక వాటిని ఫైన్ చాప్ చేసేసి, ఏది ఇప్పుడు ఒక పెద్ద ఆలుగడ్డ ఉంది అంటే కనుక దాన్ని నేను 2-3 భాగాల కింద చేసేసి ఎక్స్పోజర్ పెట్టుకుంటాను. అంటే పెద్ద మన సన్న సైడ్ కాకుండా వెడల్పు ఉన్నటువంటి సైడ్ని దాన్ని పైకి పెట్టేసుకునేసి మేము ఇచ్చేస్తాము. దాని తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, దాని తర్వాత సైడ్కి మీరు కనుక ఫ్లిప్ చేశారు అంటే కనుక ఒక పర్టికులర్ పీరియడ్లో మీకు సూపర్బ్గా ఆలుగడ్డ ఉడుకుతుంది. ఆ ఆలుగడ్డ ఉడికేది నార్మల్ దానికంటే చాలా బాగా ఉడుకుతుందండి. ఓకే, దాని తర్వాత కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ చాలా బాగా ఉడుకుతాయి అవి. ఓకే, సో నేను ఒక్కొక్క ఇదనేసి నేను వెరీ స్పెసిఫిక్గా వెజిటబుల్స్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మనం ఇది అవ్వకూడదనేసి. ఈవెన్ మీకు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆనియన్ ఉందనుకోండి, ని కూడా మీరు ఏంటంటే అసలు నీళ్లు పెట్టకుండా, ఓకే, ఆనియన్కి కింద ముచ్చిక తీసేయండి. ఏది మన పైన కాకుండా కింద ముచ్చిక తీసేసి మీరు ఏంటంటే మైక్రోవేవ్లో కనుక ఏది ఆ మైక్రోవేవబుల్ బౌల్లో కనుక మీరు పెడితే ఒక 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ మీ మైక్రోవేవ్ పవర్ ప్రకారంగా మీరు చూసుకోండి. ఓకే, ఉల్లిపాయ మీకు సూపర్బ్గా అది కుక్ అయిపోతుందండి. దాని తర్వాత జస్ట్ ఇట్లా అంటే కనుక తోలు లేకుండా కూడా మొత్తం ఉల్లిపాయ బయటకు వచ్చేస్తుంది. ఓకే, దాన్ని మీరు మీరు ఫ్రై చేసేసుకునేటప్పుడు అది చాలా తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి చేసుకోండి. సేమ్ థింగ్ అప్లైస్ టు టమాటోస్ ఆల్సో. టమాటా కూడా ఒక పర్టికులర్ ఇది మనం కట్ చేసేసి దానిపైన ముచ్చిక కనుక తీసేస్తే పైన స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు నీళ్ళల్లో కూడా వేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదానికి వాటర్ అక్కర్లేదండి మైక్రోవేవ్లో. వెజిటబుల్స్లో ఉండేటటువంటి వాటర్ విల్ ఆల్వేస్ బీ డన్. నాన్ వెజ్లో ఉండేటప్పుడు బీ కాషియస్ వెన్ యూఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు పుట్ అన్ ఎగ్ ఇన్ ద మైక్రోవేవ్ బికాస్ దేర్ ఈజ్ ద ఛాన్స్ ఇట్ విల్ బర్స్ట్. కాబట్టి కుక్ ఇట్ ఇన్ వాటర్. ఓకేనా, హాట్ వాటర్ ఒకటి వేసేసుకుని దాని లోపల చేసుకోండి. ఓకే, సో నాన్ వెజ్ కూడా మీరు బాయిలింగ్కి సేమ్ నేను వెజిటబుల్స్కి పెట్టేటటువంటి మెథడ్ మీరు వాటికి కూడా మీరు వాడుకోవచ్చు. సో నేను అనేటటువంటిది మైక్రోవేవ్ని యూటిలైజేషన్ కనుక చేసుకుంటే ఫస్ట్ మీకు చాలా సూపర్బ్గా హెల్త్ బెనిఫిషియల్ తక్కువ ఆయిల్తో మీరు ఐటమ్స్ చేసుకోవచ్చు. రేపు పొద్దున అనుకోవచ్చు మీరు నేను పోపు వేసుకోలేను అంటే కనుక మీరు మైక్రోవేవ్ దాంట్లో లైట్గా కొంత గట్టిగా ఉండేటటువంటి దాంట్లో మీరు ఆయిల్ కొంచెం వేసేసుకునేసి దానిపైన పోపు వేసుకోండి. ఓకేనా, సో పోపు వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది. ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసి నా రికమెండేషన్ ఎట్లా ఉంటుందంటే కనుక ఒక పర్టికులర్ టైంలో ఆయిల్ని హీట్ చేయండి. ఓకే, హీట్ చేసేసి దాన్ని బయటికి తీసి దాని లోపల మీరు ఈ పోపు గింజలు వేయండి.
ఎందుకంటే అది ఆల్రెడీ హీట్ దాని తర్వాత తిప్పుతూ ఉండండి. అప్పుడు మీకు పోపు ఏమైపోతుందంటే కనుక ఒక మోస్తరు అవుతుంది. డౌట్ ఉంటే కనుక ఆ చివరిది ఫైనల్ లెగ్‌ది తక్కువ టైంలో పెట్టుకొని మీరు చేస్తే అది ప్రాపర్‌గా వేడైపోతుంది. అది మీరు మీకున్నటువంటి కుకింగ్ ప్రాసెస్‌లో మీకు ఏవైతే మీరు ఐటెమ్ తయారు చేయాలనుకుంటున్నారో దాని లోపల మీరు వేసుకోవచ్చు. మీరు పోపు వేసేసి ఈ ఐటమ్స్ అన్నీ దాంట్లో వేసేసి దాని తర్వాత దాన్ని మీరు మైక్రోవేవ్ పెట్టారు అంటే కనుక మూత పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం నార్మల్ దానికంటే కొంచెం చాలా తొందరగా మీరు రిపీట్గా దాని పైన కింద తిప్పుతూ ఉండాలండి. ఓకే, అది కనుక చేసుకుంటే మీ ఫుడ్ చాలా బాగా వస్తుంది. సేమ్ థింగ్ మీరు రైస్ కుకింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. ప్రాబ్లమే ఉండదండి. ఒకసారి వాటర్లో కాసేపు రైస్ని నానబెట్టేసి ఆ మైక్రోవేవబుల్ కంటైనర్లో ఓవర్గా కాకుండా మీరు స్పేస్ ఇచ్చి ఐటెం పెట్టండి. దాని తర్వాత మీరు రెగ్యులర్గా పైన కింద మీరు తిప్పుతున్నప్పుడు ఆల్రెడీ వాటర్ని మీరు బియ్యాన్ని మీరు నానబెట్టున్నారు కాబట్టి అవి సోక్ అవుతాయి. దాల్ కూడా మీరు చేసుకోవచ్చండి. ఓకే, ఆ దాల్కి టైం కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ దాల్ని కూడా మీరు బాగా నానబెట్టేసి మీరు లోపల కనుక పెట్టుకుంటే పప్పు చాలా బాగా ఉడుకుతుంది, సూపర్గా ఉడుకుతుంది. నేను ఇప్పుడు ఎవరికి రికమెండ్ చేయట్లేదు ఇది కొనండి అది కొనండి అని చెప్పేసి ఉన్నదాంతో మేనేజ్ చేసుకోండి అని చెప్తున్నాను. సరైన యుటెన్సిల్స్ లేకపోతే ఆ యుటెన్సిల్స్ మటుకు తెచ్చుకోవాలండి. ఇప్పుడు మైక్రోవేవ్ కుక్కర్స్ అని అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్లో. ఓకే, ఆ మైక్రోవేవ్ కుక్కర్ ఎట్లా ఒకానొకప్పుడు ప్రెస్టేజ్ చాలా మంచి క్వాలిటీది వచ్చేది. అన్ఫార్చునేట్లీ అది మార్కెట్ నుంచి మిస్ అయిపోయింది. ఆ మైక్రోవేవ్ కుక్కర్లో మీరు ఇడ్లీలు చేసుకోవచ్చు, అన్నం చేసుకోవచ్చు, అన్నీ సూపర్బ్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వాటర్ వేపర్ క్రియేట్ అయిపోయి లోపల ఒక ప్రెషర్ క్రియేట్ అయ్యి ఆటోమేటికల్లీ మీకు ఒక కుక్కర్ ప్రొవిజనింగ్ వస్తుందండి అది. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద కుకింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఎందుకంటే నేను దాని మీద చాలా ప్రాక్టీస్ను ఎక్స్పెరిమెంట్స్ చేసాము. ఓకే, సో మనము ఒక వేడికి మాత్రమే మైక్రోవేవ్ వాడాలనుకునే దాన్ని మీరు ఎన్ని యాక్టివిటీస్కి ఈవెన్ మీరు ఏంటంటే సెమీ సలాడ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ రీజన్, ఈవెన్ మైక్రోవేవ్ యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు యూజ్ ఇన్ అదర్ థింగ్స్. కానీ డైరీ దగ్గర మటుకు ఐ రికమెండ్ ఏంటంటే నాట్ టు యూజ్ ఇట్ మచ్. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ మీకు మిల్క్ స్ప్లిట్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది మీకు ఎమల్షన్ కాబట్టేసి ద ఛాన్సెస్ ఆఫ్ దట్ వన్ ఆర్ దేర్. ఓకే, సో ఒకసారి అది చూసుకుని దాని ప్రకారంగా మీరు వాడండి. దానికి వచ్చేటప్పటికి మీకు ఎలక్ట్రికల్ కెటిల్స్ దొరుకుతున్నాయి ఈ మధ్య. ఓకే, విచ్ యాక్చువల్లీ ఆర్ హీటింగ్ ఎలిమెంట్ ఐటమ్స్ కాబట్టేసి మీరు మిల్క్ కానివ్వండి మిగతా వాటికి ఎలక్ట్రికల్ ఐటమ్స్ వాడండి. సో మీరు బయట చేసుకునే అరౌండ్ సమ్ 75-80% ఆఫ్ ద పర్టికులర్ కుకింగ్ మీరు మైక్రోవేవ్లో చేసుకోవచ్చండి. ఓకే, సో అది మీరు చూసుకునేసి ఓవర్లోడ్ చేయొద్దు. ఓకే, కావాలంటే మల్టిపుల్ బ్యాచెస్ చేసుకోండి. దాని తర్వాత మీరు చేసుకునేటటువంటి ఐటమ్స్లో మీకు ఒక కొత్త పదార్థము, దాని తర్వాత హెల్దీ ఐటమ్ మీకు తయారవుతుంది సార్. మైక్రోవేవ్ని చూసి భయపడద్దు. దాని తర్వాత చాలామంది యూట్యూబ్లో నేను చూశాను ఏంటంటే కనుక ఇది వేస్తే క్యాన్సర్ వస్తుంది, అది వేస్తే క్యాన్సర్ వస్తుందని. నేను ఏది రికమెండ్ దీనివల్ల అవుతుంది దానివల్ల అవ్వట్లేదు అనేటటువంటి పాయింట్ నేను చెప్పట్లేదండి. ఇట్ ఈజ్ ద టెస్టెడ్ మెకానిజం అండ్ ఇట్ హెస్ స్టూడ్ టు ద టెస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్. కాబట్టి మీరు ఆ సైంటిస్టులు చేసినటువంటి ఆవిష్కరణని నమ్మండి అండ్ ట్రై టు యూస్ దట్ పర్టికులర్ థింగ్. ఓకేనా? అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఏ ప్లాస్టిక్ పడితే ఆ ప్లాస్టిక్ యూటెన్సిల్స్ మీరు పెట్టుకోకూడదండి. ఎందుకంటే లోపల పెట్టేసిన వెంటనే నాన్ మైక్రోవేవబుల్ ఐటమ్ కనుక అయితే అది కాస్త ఇదైపోతుందండి, మెల్ట్ అయిపోతుంది. కాబట్టేసి చెక్ దట్ అండ్ దెన్ డూ దట్ వన్. ఓకే, సో నేను చెప్పేటటువంటి పాయింట్ మైక్రోవేవ్ ఈజ్ వన్ గుడ్ థింగ్. దాని తర్వాత ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్ మీరు తెచ్చుకోవచ్చండి. కానీ చెక్ వెదర్ దట్ పర్టికులర్, ఎందుకంటే ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్ ఆర్ అన్ ఆల్టర్నేటివ్ టు యువర్ హీటింగ్ ఎలిమెంట్ వల్ల యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ వాట్ నార్మల్ గ్యాస్ స్టవ్ లాగా చేయగలుగుతున్నారో. చెక్ దట్ వన్ అండ్ దెన్ డూ ఇట్. దాని తర్వాత మీరు ఇన్నోవేషన్ను, దాని తర్వాత కొన్ని అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద వెళ్ళండి. వీటన్నిటిలో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రికల్ కన్జంప్షన్ పెరుగుతుందండి. అంటే మీకు ఇప్పుడు గ్యాస్ ఇక్కడ దొరక్కపోయినప్పుడు ఎలక్ట్రికల్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఎలక్ట్రికల్ కన్జంప్షన్లో కనుక షార్టేజెస్ వచ్చాయనుకోండి, మనం ఆల్టర్నేటివ్ మెథడ్స్ మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్
మనము ఏంటంటే ఎప్పుడైతే గనుక ఫ్యూయల్ లేదో ఓకే. ఆల్వేస్ ట్రై టు ప్లాన్ 1 మీల్ అహెడ్. అంటే ఎట్లా ఉంటుందంటే మనము 1 పాట్ మీల్స్‌లోకి వెళ్ళిపోవాలి. ఓకే. 1 పాట్ మీల్స్‌లో వల్ల బెనిఫిట్ ఏంటంటే తక్కువ ఫ్యూయల్ యుటిలైజేషన్ అవుతుంది. దాని తర్వాత ఫ్లేవర్‌ఫుల్ ఉంటుంది కాబట్టేసి యూ ట్రై టు ఫైండ్ ఔట్ వాట్ ఆర్ దట్ 1 పాట్ మీల్స్. చాలా వెరైటీస్ అండ్ రెసిపీస్ ఆర్ అవైలబుల్ అండి. ఓకే. బిర్యానీ ఈజ్ 1 పాట్ మీల్ ఓన్లీ ఐడియాలజికల్లీ టు బీ కన్సిడర్డ్. ఓకే. మీరు ఇప్పుడు పులిహోర ఉంది, దద్దోజనం ఉంది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఓకే. ట్రై టు ఫైండ్ ఔట్ వేస్ అండ్ మీన్స్ టు డూ దట్ వన్. అండ్ దేర్ ఆర్ ఆల్టర్నేటివ్స్ విచ్ ఆర్ వెరీ ఈజీ టు క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్లో జనరేషన్స్ నుంచి వస్తున్నటువంటి ఇది అటుకులు కానివ్వండి, అంటే పోహా అంటాం కదా, అటుకులు కానీ లేకపోతే మరమరాలు. ఓకే. పఫ్డ్ అప్ రైస్ అంటాం మనము. ఓకే. ఇవి ఏవైతే ఉన్నాయో వీటితో మనము మన దగ్గర ఏమన్నా సరే ఒక సాస్ లాంటిది కానీ లేకపోతే కనుక మనకు ఒక చిన్న ఆయిల్ ఉన్న పఫ్డ్ అప్ రైస్ని కానివ్వండి లేకపోతే ఫ్లాట్ అండ్ రైస్ని మనము చాలా ఈజీగా మనం ఏంటంటే ఒక ఫుడ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ యూ విల్ గెట్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ యాజ్ వాట్ యు ఆర్ గెటింగ్ ఇట్ విత్ అ డిఫరెంట్ టెక్స్చర్ అండ్ టేస్ట్. మీకు ఎనర్జీ వస్తుంది. దాని తర్వాత యూ విల్ నాట్ బీ బోర్డ్ విత్ ది అబండెన్స్ అమౌంట్ ఆఫ్ సాసెస్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ద స్కిల్ దట్ యూ గైస్ హ్యావ్. ఓకే. సో అది అది ఒక పర్టిక్యులర్ పాయింట్. దాని తర్వాత హాట్ వాటర్తో తయారయ్యేటటువంటి ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మన హాట్ వాటర్ అంటే మీకు పాట్ మ్యాగీ ఉంది. ఓకే. మీకు కెటిల్లో మీరు హాట్ వాటర్ ఇది ఒక ఇన్స్టెంట్ మ్యాగీ లాంటి టైప్ ఆఫ్ అన్ ప్రోడక్ట్ కనుక మీరు తీసుకుంటే దాని లోపల హాట్ వాటర్ వేసేసిన వెంటనే డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్ అంటాం కదా, డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్ని మనము రీహైడ్రేట్ చేసేసిన వెంటనే వాటి స్పైసు వీటన్నిటితో ఆటోమేటికల్లీ మీకు ఒక ఒక ఏ ఆ టైం సెట్ అయ్యేటటువంటి ఇది వస్తుంది, మీకు ఒక మీల్ వస్తుంది. దాని తర్వాత సలాడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దేర్ ఆర్ వేరియస్ వెరైటీస్ ఆఫ్ సలాడ్స్. ఓకే. మీరు యోగర్ట్ బేస్డ్ ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. దాని తర్వాత ఎనర్జీ లెవెల్ మీకు హెల్త్కి బాగా ఉండేటటువంటి పదార్థాలు తయారవుతాయి. మీరు ఇప్పుడు ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి. ఓకే. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ ఫర్ యూ టు యాక్చువల్లీ మూవ్ ఇన్ టు ఫ్రూట్ బౌల్. సో మీరు 1 పాట్ మీల్లో ఇవాల్ట పొద్దుననో సాయంత్రమో లేకపోతే రాత్రికి కావాల్సినటువంటి ఐటెం ఒక్కసారే చేసుకోండి. దాని తర్వాత వాటి యొక్క ఎక్స్పీరియన్స్ని డిఫరెన్స్ చేసుకోండి. అంటే కనుక ఒకటి వచ్చేటప్పటికి నార్మల్ మీల్ కింద మనం పెట్టుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి మనము మనం ఏంటంటే కనుక దాని యొక్క ఫ్లేవర్ ప్రొఫైల్ కనుక లైట్గా మీరు మార్చారు, దాని తర్వాత దాని సైడ్ డిషెస్ కనుక కొంచెం మార్చారు అన్న వెంటనే ఆటోమేటికల్లీ వేరే రిలేటెడ్ ఐటమ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోవేవ్ కెన్ బి యూజ్డ్ ఫర్ యాక్చువల్లీ రోస్టింగ్ పాపడ్స్ అండ్ ఫ్రైమ్స్ అండ్ ఆల్ దోస్ పర్టికులర్ స్టఫ్ వెరీ ఈజీలీ అండ్ యూ విల్ గెట్ ఇట్ జీరో ఆయిల్ ఐటమ్స్. కాబట్టి అది చూసుకోండి. ఓకే. సో జీరో ఆయిల్ లేకపోతే జీరో కుకింగ్. దాని తర్వాత వచ్చేటప్పటికి మీరు ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ కానివ్వండి లేకపోతే కనుక పికిల్స్ కానివ్వండి లేకపోతే వాట్ ఎవర్ రిలేటెడ్ ఐటమ్స్ ఆల్సో యూ కెన్ యాక్చువల్లీ ఇన్కార్పొరేట్ ఇన్ అ డీసెంట్ అమౌంట్ ఇన్ టు యువర్ ఫుడ్ బౌల్స్ అనమాట. ఓకే. నేననేది ప్రీ కుక్డ్ ఫుడ్ మనకి అవైలబుల్ ఉంటే కనుక ఒకసారి తెప్పించుకొని చూడండి వెదర్ ఇట్ విల్ సూట్ ఇన్ టు యువర్ ప్యాలెట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్యాండ్ ఫుడ్స్ ఉన్నాయండి చాలా. ఓకే. క్యాండ్ ఫుడ్స్లో ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేటప్పటికి బేసిక్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాల్స్ చాలా వరకు వచ్చేటప్పటికి మూంగ్ దాల్ అనుకోండి, చిక్ పీస్ అనుకోండి లేకపోతే ఏవైతే ఉన్నాయో మీకు క్యాండ్ ఫుడ్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు మీకు ప్రోటీన్ రిలేటెడ్ దాంట్లో వెళ్తే కనుక మీకు వెజిటేరియన్స్కి వచ్చేటప్పటికి మీకు రాజ్మా దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ మీకు టిన్డ్ అండ్ క్యాండ్ ఐటమ్స్లో అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ప్రోటీన్ నాన్ వెజిటేరియన్లో వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇన్ బ్రైన్ కానివ్వండి ఇన్ ఆయిల్ కానీ మన ప్రొటెక్ట్ అయినటువంటి ఐటమ్స్ కూడా మీకు చాలా అవైలబుల్ ఉన్నాయి. ట్రై టు గెట్ ఇన్ టు దోస్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్. బట్ రిమెంబర్ వన్ థింగ్ ఆల్వేస్, మీరు మన ఏంటంటే ఎక్స్టర్నల్లీ కుక్డ్ ప్రోడక్ట్స్ కనుక చెక్ చేసేటప్పుడు వాటి యొక్క ఎక్స్పైరీ డేటు, వాటి యొక్క ప్రోడక్ట్ యొక్క మెటీరియల్ ఏవైతే ఉందో వెదర్ ఇట్ విల్ సూట్ ఇన్ టు యువర్ రిక్వైర్మెంట్, ఇన్ టు యువర్ హెల్త్ కండిషన్స్, ఇవన్నీ చెక్ చేసుకొని దెన్ ఓన్లీ గో హెడ్ ఇన్ దిస్ వన్. ఇప్పుడు నేను ఈ ప్రీ కుక్డ్ ఐటమ్స్ ఇవంతా ఏవైతే అంటున్నానో అవి వాటి మీద ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి దీంతో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే. సో
అది ఒక కైండ్ ఆఫ్ అన్ ఐటమ్. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అంటే ఇది ప్రస్తుతం మార్కెట్లో పెద్ద పాపులర్ కాదు కానివ్వండి, మీరు సోలార్ కుకింగ్ కూడా చూసుకోవచ్చండి. సోలార్ కుకింగ్ ప్రాసెస్లో మీకు ఏంటంటే ఆ సోలార్ కుక్కర్ని మనం, ఎందుకంటే మన దగ్గర అబండెంట్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ హీట్ ఉంది, కానీ యాక్సెస్ టు సన్లైట్ బిల్డింగ్ ప్రమైసెస్లో ఉందా లేదా అనేటటువంటిది నాకు ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో ఇప్పుడు పైన పెంట్ హౌస్ ఉంది, ఓకే, వాళ్ళకి మాత్రమే గనక రూఫ్ టాప్ యాక్సెస్ ఉంది అంటే గనక దెన్ యూ కెనాట్ యాక్చువల్లీ డూ దట్ వన్. సో ఇప్పుడు సోలార్ కుకింగ్ అనుకుంటే చెక్ ఇన్ టు ద మాన్యువల్ ఆఫ్ ద సోలార్ కుకింగ్ వే అండ్ యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు ప్రిపేర్ సర్టన్ ఐటమ్స్. ఓకే, ఆ సోలార్ కుక్కర్లో పెట్టి పైన కనుక మీరు పెట్టేస్తే, రిమెంబర్ వన్ థింగ్, ఆల్వేస్ ట్రై టు నామిక్లేచర్ పెట్టుకోండి ఇది మీ ఐటమ్ మీ దీని మీద అండ్ లాక్ ఇట్ అవుట్. సో దట్ ఏంటంటే వేరే వాళ్ళు, సపోజ్ ఇప్పుడు మల్టిపుల్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్, ఇట్ విల్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు బెనిఫిట్. అండ్ కమ్యూనిటీ కుకింగ్ అని చెప్పేసి ఒకనొకప్పుడు సాంజా చుల్లా అని చెప్పేసి ఇవన్నీ ఒక ఒక మనకి కొంచెం పాపులర్ ఐటమ్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఆల్ దోస్ ఏంటంటే ఒక సింగిల్ కిచెన్లో ఒకటే బట్టి ఉంటుంది, ఎవ్రీబడి కమ్స్ అండ్ కుక్స్ దేర్ ఫుడ్ ఓవర్ దేర్ అండ్ దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రన్ యూజింగ్ మల్టిపుల్ ఏంటంటే కనుక మల్టిపుల్ ఫ్యూయల్ సోర్సెస్. ఒకటి బయోగ్యాస్ ఉండొచ్చు, ఒకటి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్కి గ్యాస్ ఇవ్వచ్చు, లేకపోతే మన కోల్ అవ్వచ్చు, లేకపోతే కనుక మీకు బట్టి ఫ్యూయల్ అవ్వచ్చు, ఓకే, ఆర్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఆన్ ఫర్నెస్ ఫ్యూయల్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఆయిల్స్తో ఆర్ ఏంటంటే నాన్ కుకబుల్ ఆయిల్స్తో మనం దాని ఫ్యూయల్ సోర్స్ కింద కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ అన్ ఆప్షన్. ఓకే, ఇవి కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. అంటే నేను అంత దూరం వెళ్తుందని నేను అనుకోవట్లేదు, కానీ ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ ఇట్ టు యువర్ అటెన్షన్. ఓకే, సో ఏంటంటే కమ్యూనిటీ ఆర్ కామన్ వన్ పాట్ కుకింగ్స్లో మీకు బెనిఫిట్ ఏమైపోతుందంటే మీరు వాడే ఫ్యూయల్ విల్ గెట్ ఏంటంటే కనుక ఇట్ విల్ గెట్ స్ప్రెడ్ అనమాట. సో అది ఒక పర్టికులర్ పాయింట్. నేను ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే బికమ్ క్రియేటివ్. ఓకే, ట్రై టు ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ సోర్స్. ఓకే, లేదని చెప్పేసి డోంట్ గెట్ డెస్పరేట్ ఆర్ డోంట్ గెట్ హైపర్. ఓకే, మీరందరూ సిచ్యుయేషన్స్ లైక్ దిస్ అరైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకే, గవర్నమెంట్ విల్ డూ వాట్ ఇట్ విల్ ఆర్ వాట్ ఇట్ షుడ్ అనేటటువంటిది రెగ్యులర్. మనం యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఇట్ ఈజ్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ ది గవర్నమెంట్ అండ్ ఇట్స్ స్కీమ్స్. ఓకే, కాబట్టేసి మనం గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు మనకి గ్యాస్ పెట్టుకొని ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని కనుక మనం చెప్తే ప్రతిదీ ప్రెడిక్ట్ చేయటం కష్టం అండి. ఓకే, వాళ్ళు బ్యాక్ ఎండ్ చేస్తున్నవి మనకి తెలియట్లేదు అదంతే, ఎందుకంటే అది స్టిల్ నాట్ గౌట్ ఇన్ టు ది యాక్టివిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక హిందూ డాక్యుమెంటరీ నేను చూశాను. వాళ్ళు వచ్చేటప్పటికి లోకల్ గవర్నమెంట్స్ ఆల్రెడీ ఫ్యూయల్ ర్యాంపప్ చేయాలి, దాని తర్వాత ఇండస్ట్రియల్ బేస్లకు వెళ్ళాల్సినటువంటి ప్రోపేన్ గ్యాస్ని అంతా వచ్చేటప్పటికి ఎల్పిజి స్టైల్లో కన్వర్ట్ చేయాలి అనేటటువంటి డిసిషన్స్ ఆర్ ఆల్రెడీ పాస్డ్ ఆన్ టు ది రిఫైన్, కానీ అవి ఎగ్జిక్యూట్ అయ్యేందుకు టైం పడుతుందండి. ఓకే, సో నా విన్నపం ఏంటంటే మీ దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి వాటిని ఒకసారి లిస్ట్ చేసేసుకునేసి వాట్ ఈజ్ ద మెథడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ట్రై టు లుక్ ఇన్ టు ఇట్. కానీ మీరు ఫ్రైయింగ్ రిలేటెడ్ యాక్టివిటీ, మైక్రోవేవ్ ఉందనుకోండి, మీరు నేను ఫ్రై చేస్తాను, ఐ వుడ్ నాట్ లైక్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ అనేసి అనుకోవద్దు. ఇఫ్ దట్ ఎక్విప్మెంట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ యాక్చువల్లీ కన్వర్టింగ్ డూయింగ్ అ ఫ్రైయింగ్ అండ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ అన్ ఐటమ్, దెన్ ప్లీజ్ డూ నాట్ డూ దట్ వన్. ఐ డూ నాట్ చూడండి, స్టీమింగు, ఓకే, బాయిలింగు, దాని తర్వాత వచ్చేటప్పటికి నార్మల్ కుకింగ్లో, ఓకే, దమ్ కుకింగ్ స్టైల్లో యూ కెన్ యూజ్ మైక్రోవేవ్ అండి. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఫ్రైయింగ్ ఐ డిడ్ నాట్ టెస్ట్ ఇట్, కాబట్టి ఐ విల్ నాట్ రికమెండ్ అన్నమాట. ఎందుకంటే ఆయిల్ ఒకసారి బై ఎనీ ఛాన్స్ పేలటం కానీ, లేకపోతే సంథింగ్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వాటర్ ఎలిమెంట్ ఆర్ మేబీ వాట్ నాట్ ఇట్ ఈస్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ యువర్ ఎంటైర్ ఎక్విప్మెంట్ మే గెట్ ఇన్ టు అ ఫైర్ హజార్డ్ సిచ్యుయేషన్. ఓకే, సో మీరందరూ మీకు కావాల్సినటువంటి మెథడ్ని అడాప్ట్ చేసుకునేసి ప్రొసీడ్ హెడ్ అండ్ దెన్ ఇది ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. చాలా ఈజీగా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. వీఆర్ నాట్ ఇన్ అ ఫ్యామిన్ సిచ్యుయేషన్, వీఆర్ జస్ట్ ఇన్ అ టెంపరవరీ బ్లాక్లో ఉన్నాము. దిస్ విల్ గెట్ క్లియర్డ్ ఈఎస్ఏపీ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇటువంటి సిచ్యుయేషన్స్ ఇన్ మై సమ్వేర్ అరౌండ్ 60 years ఆఫ్ లైఫ్లో నేను చూస్తున్నాను చాలా వరకు, అప్రాక్సిమేట్లీ 60 years. ఓకే, కాబట్టేసి ఇవన్నీ సెట్ అవుతాయి అనేసి నేను అనుకుంటున్నానండి.
Thanks a lot. God bless. Okay, let us give our ample support to the government. Okay, and do not blame them and put issues to them. Okay, when they already are having a hardship to run the country, when multiple area they have to handle and address. Thanks a lot. Have a nice day. Jai Hind.